హలో గాయ్స్, వెల్కమ్ టు ద ల్యాబిటిక్స్ ఛానల్. అండ్ ఈరోజు అయితే వచ్చేసి మన వీడియో ఫుల్ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ మెక్ఫీ అనేది మీకు ఎలాగో తెలిసే ఉంటుంది, యాంటీవైరస్ ప్రొటెక్షన్ గైస్ ఇది. సో ఇది వచ్చేసి ప్రతి ల్యాప్టాప్ పర్చేస్ చేసినప్పుడు మనకైతే ఇస్తారు. ఇది మెక్ఫీ అనేది, మెక్ఫీ కానీ K7 కానీ చాలా ఇస్తారు. నా దగ్గర అయితే మెక్ఫీ ఇప్పుడు అవైలబుల్ గా ఉంది, అందుకే దాని మీద వీడియో చేస్తున్నాను. సో గాయ్స్, ఈ మెక్ఫీ అనేది మీరు బయట కొనుక్కోవచ్చు, బాక్స్ తో అమ్ముతారు. లేకపోతే మీకు ల్యాప్టాప్ లో ఒక ఫ్రీ సర్వీస్ ప్యాక్ అనేది ఇస్తారు, దాన్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి. ప్రతి దానికి కూడా బయింగ్ వర్షన్ అనేది ఉంటుంది. సో గైస్, మనం అయితే వీడియోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ వచ్చేసి మీరు మెక్ఫీ అనేది ఆన్ చేయండి. మెక్ఫీ ఆన్ చేసిన వెంటనే మీకు ఇలాగైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పోస్టర్ అయితే వస్తుంది, మెక్ఫీ అని, మెక్ఫీ టీఎం గైస్ ఇది. సో ఇలాగ వచ్చిన తర్వాత మీకు అయితే ఒక యాప్ అనేది ఓపెన్ అవుతుంది, కాసేపు లోడ్ అయ్యి. సో కొంచెం టైం పడుతుంది నాకైతే. సో ఈ వీడియో ఫుల్ గా చూడండి, మిస్ కాకండి, ఎందుకంటే ఫుల్ డీటెయిల్ డిస్క్రిప్షన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను నేను మెక్ఫీ గురించి. సో ఇక్కడైతే నాకైతే ట్రయల్ అయితే ఎండ్ అయిపోతుంది. ఇలా ట్రయల్ వర్షన్ అయితే మీకు ఇస్తారు ప్రతి ల్యాప్టాప్ కొన్నప్పుడు కూడా. మెక్ఫీ కానీ K7 కానీ ట్రయల్ వర్షన్ అయితే వేసి ఇస్తారు. సో కానీ అయితే నాకైతే ట్రయల్ వర్షన్ లోనే 5177 రిస్కీ కనెక్షన్ అయితే బ్లాక్ చేసింది, ఇంకా 5922 ఫైల్స్ అయితే ప్రొటెక్ట్ చేసింది. సో ఇంత బెస్ట్ యాప్ గైస్ ఇది. మీరు యాంటీవైరస్ ప్రొటెక్షన్ కావాలంటే మెక్ఫీ కానీ K7 కానీ ఏమన్నా ఎక్కించుకోండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మెక్ఫీకి ఇస్తాను నేను. ఓకే, టేక్ మీ టు ద యాప్ అనేది కొడతాను నేను, ఎందుకంటే బై నౌ అయితే నేను ఇప్పుడు చేయను. నేను ట్రైల్ అయిపోయిన తర్వాత, నేను ఈ రోజుతో నాకు ట్రైల్ అయిపోతుంది. నేను రేపు కానీ వెళ్ళండి కానీ మీకు వీడియో కూడా పెడతాను. నా ట్రైల్ అయిపోయిన తర్వాత నేను ఎలాగా రీఛార్జ్ చేస్తానని, పర్చేజ్ ఎలా చేస్తాను వీడియో కూడా మీకు డీటెయిల్డ్ గా నేను పెడతాను. కాకపోతే ఇప్పుడు టేక్ మీ టు ద యాప్ అని క్లిక్ చేస్తాను. సో గైస్, టేక్ మీ టు ద యాప్ అని క్లిక్ చేసిన తర్వాత నాకైతే లాస్ట్ ఛాన్స్ యువర్ ట్రయల్ అండ్ టుడే అని వచ్చింది. సో నా యొక్క ట్రయల్ అయితే అయిపోతుంది. ఇంకా 12 hours 39 minutes 4 seconds అయితే ఉంది నాది. సో ఇక్కడైతే మనం డీటెయిల్డ్ గా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ లోకి అయితే రీడక్ట్ అయిపోతాం. ఇంకా ఎందుకంటే బై నౌ అని క్లిక్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను అంటే బై నౌ మీద క్లిక్ చేశాను, కానీ ఇక్కడ నాకైతే ఇక్కడ లోడింగ్ అవుతుంది. మనం అయితే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ మీదకి డైరెక్ట్ గా రీడైరెక్ట్ అయిపోతాం, కానీ ఇప్పుడు అక్కర్లేదు. సో చూసినట్టయితే నాకు ఇక్కడ లోడింగ్ అవుతుంది, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అయితే ఓపెన్ అయిపోతుంది డైరెక్ట్ గా. సో ఇక్కడ చూసినట్టయితే 3 ఆప్షన్స్ అయితే కింద ఉన్నాయి. పీసీ ప్రొటెక్ట్స్ యువర్ పీసీ ఫ్రమ్ లేటెస్ట్ వైరస్ అండ్ థ్రెట్స్. సో ఇక్కడైతే ప్రొటెక్ట్ అయ్యి ఉంది అనేది ప్రొటెక్టెడ్. ఇకపోతే వెబ్ అనేది వచ్చేసి ప్రొటెక్ట్స్ యువర్ వైల్ యూ సర్ఫ్ ద ఇంటర్నెట్. అంటే ఇంటర్నెట్ లోకి మనం వెళ్ళి ఏమన్నా వెబ్సైట్ కానీ చూసినట్లయితే ఆ వెబ్సైట్ ఏమైనా థ్రెడ్స్ కానీ లేకపోతే అన్ప్రొటెక్టెడ్ కానీ వెబ్సైట్ లో ఉన్న వైరస్ గురించి కానీ మనకి ఏం చెప్తుంది, అదైతే బ్లాక్ చేస్తుంది. ఇక్కడైతే మీకు టేబుల్ అనేది ఓపెన్ అయింది కదా, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఇదే. సో ఇదైతే ఓపెన్ అయిపోద్ది, ఎందుకంటే మనం రీఛార్జ్ చేద్దాం అనుకున్నాం కదా. సో అయితే క్లోజ్ చేస్తాను, ఎందుకంటే నేను ఇప్పుడు అప్పుడే రీఛార్జ్ చేయను కాబట్టి. సో గైస్, ఇక్కడ వెబ్ వచ్చేసి మీకు అర్థమై ఉంటుంది. పీసీ అంటే ప్రొటెక్ట్ చేస్తుంది ఏ వైరస్ ఫైల్స్ నుంచి కూడా. నెక్స్ట్ వెబ్ వచ్చేసి మీరు ఏమన్నా బ్రౌజింగ్ చేసినట్లయితే మీకు అక్కడ బ్రౌజింగ్ లో వైరస్ ఫైల్స్ అన్ని కూడా ఇది అడ్డుకుంటుంది. నెక్స్ట్ ఐడెంటిటీ వచ్చేసి మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ని ఎవరు కూడా హ్యాక్ చేయకుండా ఉండడానికి మీ ఐడెంటిటీ అయితే మీరు ఇక్కడ చూసుకోవాలి. నాకైతే ప్రొటెక్టెడ్ గా ఉంది. ఇక్కడైతే నాకు వెబ్ ఒకటి సెటప్ చేయలేదు ఇంకా నేను. సో వెబ్ అయితే అప్పుడే చేయను, నేను తర్వాత చేస్తాను, అది కూడా మీకు వీడియో పెడతాను. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ ఆరో మార్క్ మీద క్లిక్ చేయండి. పీసీ ఫైల్స్ అని ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది చూద్దాం. సో లాస్ట్ ఛాన్స్ యువర్ ట్రయల్ అండ్ ఇది ఓకే, మనకు ఆల్రెడీ తెలిసిందే. సో నెక్స్ట్ వచ్చేసి హియర్స్ ద పీసీ ప్రొటెక్షన్ దట్స్ ఇంక్లూడెడ్ ఇన్ యువర్ ట్రయల్. యాంటీవైరస్ గైస్ ఫస్ట్ వన్ వచ్చేసి ఇందులో 4 టాపిక్స్, 4 సబ్ టాపిక్స్ లో ఇంకా సబ్ టాపిక్స్ ఉంటాయి, మనం తెలుసుకోవచ్చు ప్రతిదీ కూడా. యాంటీవైరస్ వచ్చేసి స్కాన్స్ యువర్ పీసీ ఫర్ థ్రెట్స్ లైక్ వైరసెస్, ట్రోజన్స్ అండ్ వార్మ్స్ గైస్. అంటే యాంటీవైరస్ అనేది ప్రతిదీ స్కాన్ చేస్తుంది guys. ఈ ఫస్ట్ అప్లికేషన్ అనేది ప్రతిదీ స్కాన్ చేస్తుంది. ఏంటంటే పీసీలో ఎక్కడ థ్రెట్స్ కానీ, వైరస్ కానీ, ఇంకా ట్రోజన్స్ కానీ, వార్మ్స్ కానీ ఉంటే ప్రతిదీ కూడా డిలీట్ చేస్తుంది. డిలీట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇక్కడైతే నాకు ఆన్లైన్ ఉంది, దీంట్లోకి వెళ్దాం, ఒకసారి చూద్దాం. సో చూసినట్లయితే ఇక్కడైతే ఉంది చూస్ యువర్ స్కాన్. ఇక్కడ చూసినట్లయితే క్విక్ స్కాన్ అంటే గాయస్ ఏం లేదు, ఒక్క ఒక్క 10 minutes లో అయ్యే స్కాన్ ని 1 minute లో ఇది పూర్తి చేస్తుంది. ఇంకా పోతే ఇంకా వైరస్ లో కూడా మిస్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. ఎలాంటి స్కాన్ అయినా కూడా అలాగే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫుల్ స్కాన్ అంటే కొంచెం లేట్ పడుతుంది, ఒక 1 hour అలా పట్టొచ్చు ఫుల్ స్కాన్ అంటే. సో ఇదైతే రికమెండ్ చేస్తుంది మెక్ఫీ అనేది. క్విక్ స్కాన్ అంటే కొంచెం బేగా అయిపోయి మన వర్క్ మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫుల్ స్కాన్ అంటే కొంచెం లేట్ గా అవుతుంది కానీ డీటెయిల్డ్ గా అవుతుంది. ఈ రెండింటికి పెద్ద తేడా ఉంటుంది కదా, మీరు ఎందులో ఏదైనా కదా క్లిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కస్టమ్ స్కాన్ అంటే చెక్ ఫైల్ ఆర్ సెట్ ఆఫ్ ఫైల్స్ ఆర్ ఫోల్డర్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ విండోస్, జస్ట్ సెలెక్ట్ రైట్ క్లిక్ అండ్ దెన్ క్లిక్ స్కాన్. అంటే ఏం లేదు, కస్టమ్ స్కాన్ అంటే ఇప్పుడు మీరు ఒక ఫైల్ అనేది డౌన్లోడ్ చేశారు అనుకోండి, అందులో వైరస్ ఉందో మీరు తెలుసుకోవాలంటే ఏం లేదు, జస్ట్ రైట్ క్లిక్ చేసి స్కాన్ మీద క్లిక్ చేస్తే మీకు కస్టమ్ స్కాన్ అంటే ఇండివిజువల్ ఫైల్స్ అనేది దానికైతే స్కాన్ చేసుకొని క్లీన్ చేస్తూ ఉంటుంది అంతే, అంతకు మించి ఏం లేదు. ఇక్కడ చూసినట్లయితే మనం నెక్స్ట్ పీసీలోకి వెళ్ళిపోవచ్చు మళ్ళీ. సో ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ ఆప్షన్ మీకు అయితే అర్థమయ్యే ఉంటుంది, నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఫైర్ వాల్ గైస్. ఫైర్ వాల్ అంటే బ్లాక్స్. ఇప్పుడు హ్యాకర్స్ అనే వాళ్ళు మన ఇన్ఫర్మేషన్ ఏమన్నా రాబరీ చేద్దాం అనుకుంటే కనుక ఇది ఫైర్ వాల్ లో, ఒక వాల్ లో అడ్డుకుంటుంది వాళ్ళని, ప్రతి హ్యాకర్ ని కూడా లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటుంది. ఇకపోతే చూసినట్లయితే బ్లాక్ హ్యాకర్స్ ఫ్రమ్ కనెక్టింగ్ టు యువర్ పీసీ టు స్టీల్ ఫ్రమ్ యూ. అంటే మన దగ్గర నుంచి ఏమైనా స్టీల్ చేద్దాం, ఇన్ఫర్మేషన్ ఏమైనా స్టీల్ చేద్దాం అనేసి ఇది ఫస్ట్ అడ్డుకుంటుంది. సో ఇదైతే నాకు ఆన్లైన్ ఉంది, దీంట్లోకి వెళ్దాం, ఒకసారి ఆగండి.
సో ఒకటి చూసినట్లయితే ఫైర్ వాల్ అయితే ఆన్‌లో ఉంది. రీస్టోర్ డిఫాల్ట్‌లోకి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ నార్మల్‌గా ఎప్పుడో కొన్నప్పుడు ఏటిచ్చాడో దాంట్లోకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ టర్న్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ట్రాఫిక్ కంట్రోల్ అయితే ఉంది. నెక్స్ట్ స్మార్ట్ అడ్వైజ్ అండ్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అయితే ఉంది. ఫైర్ వాల్ హిస్టరీ ఉంది. ఇంటర్నెట్ కనెక్షన్స్ ఫర్ ప్రోగ్రామ్స్, ఇంకా మై నెట్వర్క్ కనెక్షన్స్, ఇలా చాలా ఉంటాయి. పోర్ట్స్ అండ్ సిస్టమ్స్ సర్వీసెస్, ఇన్స్ట్రషన్ డిటెక్షన్ ఉంది. నెక్స్ట్ నెట్ గార్డ్ ఉంది. ఇక్కడ వచ్చేసి ట్రాఫిక్ కంట్రోల్ అంటే చూద్దాం, ఒక నిమిషం ఆగండి. నేను క్లిక్ చేశాను. ఇక్కడ వచ్చేసి నాకైతే స్మార్ట్ యాక్సెస్ లో ఉంది. ఇది రికమెండ్ చేస్తుంది. లాక్‌డౌన్, స్టీల్త్, నెక్స్ట్ వచ్చేసి మానిటర్డ్ యాక్సెస్. ఇక్కడ స్మార్ట్ యాక్సెస్ మీద క్లిక్ చేద్దాం. నెక్స్ట్ అప్లై ఆల్రెడీ చేసా ఉంది. సో ఇదైతే మీకు అర్థమై ఉంటుంది. స్మార్ట్ యాక్సెస్ అంటే ఏంటి గైస్, ఫైర్ వాల్ అనేది దానికైతే డిసైడ్ చేసుకుంటుంది ఏటి రావాలి, ఏటి అవుట్ గోయింగ్ ఇంటర్నెట్ యాక్సెస్ వెళ్ళాలా వద్దా అని. సో అందుకే నేను ఇది పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చి స్మార్ట్ అడ్వైజ్ అండ్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ లోకి వెళ్తే మనమైతే ఇక్కడ నాకైతే ఎనేబుల్ స్మార్ట్ అడ్వైస్ అయితే ఉంది. అంటే ఇప్పుడు మనం ఏమైనా ఒక యాప్ అయితే ఓపెన్ చేసాం అనుకోండి, లేకపోతే ఒక వెబ్సైట్ లోకి వెళ్ళాం అనుకోండి, స్మార్ట్ అడ్వైస్ అయితే ఇస్తుంది. అది నోటిఫికేషన్ ద్వారా దిస్ యాప్ ఇస్ సేఫ్. నేను మొన్న ప్రతి వీడియోలో, నేను మొన్న జూమ్ లో అయితే మీకు చూపించాను, పక్కన నాకు టిక్ మార్క్ అనేది వస్తుంది మెక్ఫీ సేఫ్ అని. సో అలా అయితే మీకు చూపిస్తుంది. డిసైడ్ ఆటోమేటికలీ దానికైతే డిసైడ్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫైర్ వాల్ హిస్టరీ మీద క్లిక్ చేద్దాం. ఫైర్ వాల్ హిస్టరీ ఏం లేదు గైస్, లాగ్ దీస్ ఈవెంట్స్ అంటే ఇవన్నీ బ్లాక్డ్ ప్రోగ్రామ్స్ కూడా బ్లాక్ చేస్తుంది. సిస్టమ్ సర్వీస్ పోర్ట్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా పెన్ డ్రైవ్ కానీ పోర్ట్ లో పెట్టామనుకోండి, అందులో వైరస్ అంతా ఫస్ట్ డిలీట్ చేస్తుంది. అప్పుడే మనకు అది వాడడానికి పర్మిషన్ అయితే ఇస్తుంది. ఐసీఎంపీ పింగ్స్, ఇంకా ఇన్స్ట్రక్షన్ డిటెక్షన్ అంటే ఏం లేదు గైస్, ఐడిఎస్ అంటే ఇప్పుడు మనం పెన్ డ్రైవ్స్ కానీ వాడుతున్నట్లయితే అవన్నీ సేవ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాండ్ ఐపీ అడ్రస్. ఇప్పుడు ప్రతి డివైస్ కి కూడా ఐపీ అడ్రస్ కానీ, లేకపోతే పెన్ డ్రైవ్స్ కానీ, ఫోన్ కానీ, ఓటీజీ కానీ, ప్రతిదానికి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. అందులో కానీ ఏమన్నా ఒక బ్యాడ్ ఐపీ అడ్రస్ ఉంటే దాన్ని బ్యాన్ చేయడమే దీని యొక్క వర్క్ అయితే. నెక్స్ట్ అన్నోన్ ఈవెంట్స్ అయితే బ్లాక్ చేస్తుంది. ఇవన్నీ నాకు ఆల్రెడీ ఆన్లోనే ఉంది. డోంట్ లాగ్ ఈవెంట్స్ ఇన్ స్పోర్ట్స్ అని క్లిక్ చేయొద్దు, ఎందుకంటే లాగ్ చేసి ఈవెంట్స్ మీద క్లిక్ చేయండి. ఇదైతే ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇక్కడ చూసినట్లయితే ఇంటర్నెట్ కనెక్షన్స్ ఫర్ ప్రోగ్రామ్స్ మీద క్లిక్ చేసినట్లయితే నాకైతే ఫస్ట్ లోడింగ్ అవుతుంది. డిసైడ్ విచ్ ప్రోగ్రామ్స్ కెన్ యాక్సెస్ ద ఇంటర్నెట్ అండ్ యూజ్ నెట్ గార్డ్ టు ప్రివెంట్ దెమ్ ఫర్ మేకింగ్ రిస్కీ కనెక్షన్స్. అంటే గాయస్ ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఇంట్లో వైఫై ఉందనుకోండి, నెక్స్ట్ మీ పక్క వాళ్ళ ఇంట్లో, అలా చాలా ఇంట్లో వైఫై ఉంటుంది. అందులో వైఫై అనేది కొంచెం డేంజరస్ అవ్వచ్చు, లేకపోతే సేఫ్ అవ్వచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఆ వైఫై అనేది ఏ యాప్స్ కి వాడితే ఏ యాప్స్ కొంచెం బాగానే ఉంటాయి, లేకపోతే బాగుండవు అనేది ఇది డిసైడ్ చేస్తుంది. ఇకపోతే వచ్చేసి మైక్రోసాఫ్ట్ నెట్వర్క్ రియల్ టైమ్ ఇన్స్పెక్షన్ సర్వీస్ అయితే ఇది ఆన్ లో ఉంది. నెట్ కార్డ్, ఎందుకంటే నెట్ కనెక్షన్ అనేది కొంచెం దీనికి ప్రొటెక్టివ్ గా చూస్తుంది అంతే, అంతకుమించి ఉండదు. మెక్ఫీ హోస్ట్ ఇవన్నీ కూడా ఆఫ్ లో ఉన్నాయి. ఇవేం అక్కర్లేదు, ఎందుకంటే మెక్ఫీ మనకి ఆల్రెడీ సెక్యూరిటీ ఇస్తుంది కాబట్టి దీనికి సెక్యూరిటీ అక్కర్లేదు. ఇంతే. ఇకపోతే చాలా చాలా అప్లికేషన్స్ అయితే ఆన్ లో ఉంటాయి. నెక్స్ట్ అప్లోడ్ హోస్ట్ డౌన్లోడ్ చేసిన ఫైల్స్ అన్ని కూడా నెట్ ద్వారా వైరస్ రాకుండా ఆపడానికి నెట్ కూడా ఒక గార్డ్ అయితే వేసుకుంటుంది. సో అదే వచ్చేసి ఇంటర్నెట్ కనెక్షన్ గా ఏం లేదు. సో మనం అయితే కిందకి వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇక్కడ చూసినట్టయితే మై నెట్వర్క్ కనెక్షన్స్ అంతే. ఇక్కడ మనం యాడ్ కూడా చేసుకోవచ్చు గైస్. ఇక్కడ అంటే మనం ఇంకేమైనా ఆన్ చేసుకోవచ్చు, లేకపోతే ఆఫ్ చేసుకోవచ్చు అనేది నేను ఆన్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడైతే విండోస్ ప్రాబ్లమ్ రిపోర్టింగ్ కూడా ఆన్ అయ్యి ఉంది. ఇందులో కూడా ఒక్క వైరస్ కూడా రాకుండా చూసుకుంటుంది మెక్ఫీ. ఇది మీరు పక్కాగా ఎక్కించుకున్న వాళ్ళు ఎస్ఆర్ కామెంట్ రూపంలో తెలియజేస్తున్నాయి ఆశిస్తున్నాను. ఇకపోతే మై నెట్వర్క్ కనెక్షన్ మీద క్లిక్ చేద్దాం గైస్. క్లిక్ చేసినట్టు ఇక్కడ కూడా లోడింగ్ అవుతుంది. ఇక్కడైతే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అవినాష్ అని ఉంది. ఇక్కడైతే ఇది ఒక ఇంటర్నెట్ యాక్సెస్ ఆల్రెడీ నా దగ్గర కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది. ఇకపోతే ఇంకా ఇవన్నీ ఐపీ అడ్రసెస్ గైస్, ఇవన్నీ వైర్డ్. నెక్స్ట్ వచ్చేసి ఇది మొబైల్ హాట్స్పాట్ కాబట్టి ఇది ఒకటే వైర్లెస్. ఇవన్నీ చూపిస్తుంది మనకి. ఇకపోతే మనం యాడ్ కూడా చేసుకోవచ్చు, ఎడిట్ కూడా చేసుకోవచ్చు, డిలీట్ కూడా చేసుకోవచ్చు ఇందులో ఉన్న నెట్వర్క్స్. సో ఇవన్నీ సేవ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పోర్ట్స్ అండ్ సిస్టమ్ డివైసెస్, సిస్టమ్ సర్వీసెస్. ఓకే, పోర్ట్స్ అంటే ఏం లేదు గైస్, ఇక్కడ చూసినట్లయితే మనకి చాలా ఉంది. ఇకపోతే ఇక్కడ పోర్ట్స్ అండ్ సిస్టమ్ సర్వీసెస్ లో మైక్రోసాఫ్ట్ డైరెక్టరీ సర్వర్ ఒకటి ఉంది. అలా చాలా సర్వర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ పోతే టిక్ చేసిన ఏంటంటే ఏం లేదు, కామన్ ఆపరేటింగ్ సిస్టమ్ పోర్ట్స్ అయితే ఆన్ లో ఉండాలి. నెక్స్ట్ రిమోట్ అసిస్టెంట్స్ కూడా ఆన్ లో ఉండాలి. నెక్స్ట్ ఇంకా లెనోవో క్లౌడ్ ఫ్యామిలీ, ఇకపోతే యూనివర్సల్ ప్లగ్ అండ్ ప్లే కూడా ఆన్ లో ఉండాలి. ఇలా కొన్ని ఆన్ లో పెడుతుంది. ఇంకా మనం ఇందులో యాడ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్ట్రక్షన్ డిటెక్షన్ కూడా. అంటే ఇన్స్ట్రక్షన్ డిటెక్షన్ అంటే మనం ఏమైనా వైర్లెస్ కానీ వైర్డ్ కానీ ఏమైనా డిస్ప్లే కానీ అడాప్టర్స్ కానీ ఏమైనా పెట్టినా కూడా ఇది మనకైతే డిటెక్ట్ చేస్తుంది, ఏవి పెట్టామో ఏం పెట్టలేదని. ప్రొటెక్ట్ యువర్ ఫ్రమ్ హ్యాకర్స్ కూడా రాకుండా చూసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి నెట్ కార్డ్ గైస్. నెట్ కార్డ్ అంటే చెప్పాను నేను ఇందాక. ఏంటైతే నెట్ కార్డ్ అంటే ఇప్పుడు ఈ రెండు కూడా నాకు యాక్షన్ అయితే వైరస్ అయితే తెప్పించే రకంలో వైరస్ అయితే ఉన్నాయి, వైఫై అనేవి. అందుకే వీటి యాక్షన్ బ్లాక్ చేస్తుంది. సో అయితే మనం అన్బ్లాక్ చేయడానికి డిలీట్ కూడా చేసుకోవచ్చు, లేకపోతే ఎడిట్ కూడా చేసుకోవచ్చు అన్బ్లాక్ చేయడానికి. ఇకపోతే ఇంతే గైస్, ఈ ఫైర్ వాల్ లోనైతే మనం అయితే మళ్ళీ డైరెక్ట్ పీసీలోకి వెళ్దాం. సో వెళ్ళంటే ఇక్కడ మనకైతే ఫైర్ వాల్ అయితే అయిపోయింది. నెక్స్ట్ సెక్యూరిటీ యాప్స్ లోకి వెళ్తే ఇందులో సబ్ టాపిక్స్ అయితే చాలా ఉంటాయి, నేను మీకు చెప్పాను. సో ఇక్కడ చూసినట్లయితే నాకైతే లోడింగ్ అయింది. ఇక్కడ చూసినట్లయితే వల్నరబిలిటీ స్కానర్ అంటే కొంచెం క్విక్ స్కాన్ అయితే ఇది కూడా చేస్తుంది. నా నెక్స్ట్ షెడ్యూల్ స్కాన్ వచ్చేసి మండే జూలై 14th అయితే ఉంది 5 PM కి 2021. స్కాన్ అయితే ఇప్పుడైతే స్కాన్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం.
కస్టమ్ స్కాన్ సెట్టింగ్స్ లోకి వెళ్ళిన వెంటనే వెన్ ఐ రన్ ఏ స్కాన్ డోంట్ చెక్ ఫర్ విండోస్ అప్డేట్ అంటే ఇక్కడైతే విండోస్ అప్డేట్ కూడా చెక్ చేసుకుంటుంది. ఇదైతే నేనైతే అన్టిక్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్ స్కాన్ సెట్టింగ్స్ అంటే మీరు మీ స్కాన్ షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ జూన్ 14th అని ఉంది కదా, దీన్ని మీరు ఆగస్ట్ 14th పెట్టొచ్చు, ఎప్పుడైనా పెట్టొచ్చు. ఇకపోతే ఈ సెక్యూర్ యాప్స్ అయితే అయిపోయింది, నేను మీకు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇకపోతే యాప్ బూస్ట్ గైస్, యాప్ బూస్ట్ అంటే మీకు ముందే తెలిసే ఉంటుంది, పేరులోనే ఉంది. ప్రతి యాప్ ని కూడా బూస్ట్ చేస్తుంది గైస్. ఇక్కడ చూసినట్లయితే నేనైతే క్రోమ్ ఓపెన్ చేసినట్టునే కానీ, లేకపోతే నేను ఇప్పుడు వెబ్ఎక్స్ కానీ జూమ్ కానీ ఏదైనా ఓపెన్ చేస్తే నాకైతే పక్క నుంచి ఒక మెసేజ్ వస్తది. దిస్ లింక్ ఈజ్ సేఫ్ అండ్ దిస్ యాప్ ఈజ్ సేఫ్ అండ్ యాప్ బూస్ట్ ఈజ్ ఆన్ అని వస్తుంది గైస్. ఇక్కడ చూసినట్లయితే గూగుల్ క్రోమ్, ఏటీఎం, జిఆర్ ఇంకా సిస్కో వెబ్ఎక్స్ సర్వీస్ అయితే బూస్ట్ అయ్యి ఉన్నాయి. ఇంకా 1868 బూస్ట్స్ అలాగా నెంబర్ అయితే మీకు కౌంట్ అయ్యి ఉంటుంది. ఇది వచ్చేసి గ్రాఫ్ గైస్, బార్ గ్రాఫ్ ఇదైతే ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి సబ్ టాపిక్స్ అయ్యి ఇంకా మనం హోమ్ లోకి వెళ్ళిపోవచ్చు. ఇది పీసీ నుంచి. పీసీ అయితే ఇంతే గైస్, ఇక్కడ ఒక పీసీ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి వెబ్ లోకి వెళ్దాం. వెబ్ అయితే సెటప్ చేయమంటది. ఇక్కడ నేనైతే ఏ సెటప్ చేయను. ఇప్పుడు నేను మీకు ప్రతి డీటెయిల్ వీడియో నేను మీకు చూపిస్తాను. బ్రౌజర్ హిస్టరీ అంటే ఏం లేదు, బ్రౌజర్ సెక్యూరిటీ అంటే మనం బ్రౌజ్ చేసిన ప్రతి ఫైల్ కూడా సెక్యూర్ గా ఉండాలి, ఇకపోతే వైరస్ ఏం రాకుండా ఉండడమే బ్రౌజర్ సెక్యూరిటీ. నెక్స్ట్ వచ్చేసి వెబ్ బూస్ట్ అంటే స్టాప్స్ దోస్. ఇక్కడ చూసినట్లయితే ఇదైతే మాక్సిమైజ్ అవ్వదు, ఇంతే స్క్రీన్ గైస్. ఇక్కడ వెబ్ బూస్ట్ వచ్చేసి వెబ్ బూస్ట్ అంటే మన లింక్ ని సేఫ్ గా కొంచెం ఫాస్ట్ గా అయ్యేలా వెబ్ బూస్ట్ చేస్తుంది. ఇక్కడ నేనైతే రెండు సెటప్ చేయలేదు, నేను తర్వాత చేస్తాను. ట్రాకర్ రిమూవర్ అంటే కుకీస్ కానీ ఏమైనా అన్వాంటెడ్ ఐటమ్స్ కానీ మనల్ని ట్రాక్ చేస్తున్నప్పుడు డిలీట్ చేస్తుంది మెక్ఫీ అనేది, ఇంతే. సో హోమ్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి ఐడెంటిటీ గైస్. ఐడెంటిటీ అంటే ఏం లేదు, పర్సనల్ ఇన్ఫోని హ్యాకర్స్ ఎవరు తీసుకోకుండా ఉండడానికి మన ఐడెంటిటీ అయితే అడుగుతుంది. ఇక్కడ మనం నో కొడితే మనం అయితే వాళ్ళకి ఇవ్వలేనంటే. పాస్వర్డ్ మేనేజర్ అయితే నేను ఇంకా సెటప్ చేయలేదు, అయితే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ లోకి అయితే రీడైరెక్ట్ అయిపోతుంది పాస్వర్డ్స్ పెట్టుకోవడానికి. సో ఇదైతే అర్థమై ఉంటుంది. ఫైల్ స్టార్టర్ అంటే మేక్ ష్యూర్ యువర్ డిలీటెడ్ ఇన్ఫో కాంట్ బి రికవర్డ్ అంటే ఇప్పుడు మనం ఏమైనా ఫైల్స్ కానీ డిలీట్ చేసాం అనుకోండి, అవి రికవర్ అవ్వకుండా ఉండడం కోసం ఇది ఆన్ అయ్యి ఉంటుంది. ఇక్కడ చూపిస్తాను చూడండి. సో చూసినట్లయితే రీసైకిల్ బిల్ అయితే నేను ఎప్పుడు డిలీట్ చేసిన ఉంటాయి. సో ష్రెడ్ కొడితే మళ్ళీ మొత్తం అన్ని కూడా మళ్ళీ మనకు వచ్చేస్తాయి వెనక్కి. సో ఇదే వచ్చేసి ష్రెడ్డర్ అంతే గైస్, ఇంకా మంచి చేయడం ఉంటుంది. ఇక్కడ మనం టిక్ చేస్తే టెంపరీ ఇంటర్నెట్ ఫైల్స్ లేకపోతే లెట్ మీ చూస్ కానీ రీసైకిల్ బిల్ మీద క్లిక్ చేద్దాం. సో చూసి ఇక్కడ ష్రెడ్ అని క్లిక్ చేస్తే అంతే, బేసిక్ నుంచి మనం ఏదైనా పెట్టుకోవచ్చు గైస్. ఇక్కడ సేఫ్ కంప్లీట్ బేసిక్ కి మనం క్లిక్ చేద్దాం. ఇక్కడ ష్రెడ్ అని చేస్తే మీకు మొత్తం అన్ని కూడా ష్రెడ్ అవుతాయి, ఫోల్డర్స్ అన్ని కూడా. ఇక్కడైతే ష్రెడ్స్ అనేది టూ టైమ్స్ అనేది జరుగుతుంది అండ్ నెక్స్ట్ క్విక్ గా జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఫైల్ లాక్ లోకి వెళ్దాం. ఫైల్ లాక్ అంటే ఏం లేదు, సెక్యూరిటీ అంటే వైరస్ ఏమైనా ఫైల్ పట్టక ముందే అది కొంచెం ఫైల్ అయితే లాక్ చేస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకైతే క్వశ్చన్స్ అన్ని అడుగుతుంది. ఇక్కడ మనం క్యాన్సిల్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే మీకు ప్రతి ఫైల్ ఎక్స్ప్లోరర్ లో కూడా మెక్ఫీ అనే ఒక ఫోల్డర్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఉంది కదా, ఈ మెక్ఫీలోనే మీకు అయితే ఫైల్ లాక్ అయితే ఆఫ్ అయ్యి ఉంటుంది, ఫైల్ లాక్ ఆన్ అయ్యి ఉంటుంది. సో మీరైతే ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు, వైరస్ అనేది మీ ఇష్టం. సో అయితే క్లోజ్ చేస్తున్నాను. అయితే ఐడెంటిటీ అయితే పూర్తి అయిపోయింది కదా. ఇక్కడ నుంచి మీకు అయితే ఈ 3 సబ్ టాపిక్స్ అయితే మీకు అర్థమయ్యే ఉంటాయి. ఇగోండి ఈ 3 సబ్ టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, మీరు చదువుకోండి. నెక్స్ట్ ఈ లాస్ట్ ఆప్షన్ వచ్చేసి స్కాన్ మై పీసీ ఫర్ థ్రెడ్స్ అంటే స్కాన్ చేసుకోండి, థ్రెడ్స్ కానీ వైరస్ కానీ ఏమైనా ఉంటే అది చెప్తుంది. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ మనం సెట్టింగ్స్ లోకి వెళ్తాం. సెట్టింగ్స్ లో వచ్చేసి చాలా సబ్ టాపిక్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి సెట్టింగ్స్ అయితే ఫస్ట్ వన్ మై సబ్స్క్రిప్షన్ మీద క్లిక్ చేద్దాం. మై సబ్స్క్రిప్షన్ అంటే ఏం లేదు గైస్, ఇక్కడ అయితే నాకు సబ్స్క్రిప్షన్ ఏం లేదు, నేను ట్రయల్ వర్షన్ వాడుతున్నాను. ఈ రోజుతో దండ అయిపోతుంది. నేను రిజిస్టర్ చేసుకున్నప్పుడు మాత్రం నేను మీకు పక్కా వీడియో పెడతాను, ఇప్పుడైతే నేను చేయను. సో బై అని క్లిక్ చేస్తే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ లో రీడైరెక్ట్ అయిపోతుంది. నేను చూపించాను మీకు ఫస్ట్ లోనే. సో అయితే మనం అయితే మళ్ళీ సెట్టింగ్స్ లో వెళ్ళి సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. మై డివైసెస్. మై డివైసెస్ అంటే ఏం లేదు గైస్, ఇక్కడైతే ఫోన్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫోన్ కూడా మెక్ఫీ అయితే ఉంది. ఇప్పుడు మీరు రీఛార్జ్ చేసుకునే రిజిస్టర్ చేసుకునే బట్టి మీకు అయితే 3 డివైసెస్ 4 డివైసెస్ అనేది మీకు కాస్ట్ అనేది అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, లేకపోతే డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అదేం మ్యాటర్ అవ్వదు, మ్యాటర్ ఏం కాదు దానికి. సో ఇక్కడ చూసినట్లయితే మీరు 4 డివైసెస్ కి లింక్అప్ చేసుకుంటే మీకు అయితే చాలా కాస్ట్ పడుతుంది. 3 డివైసెస్ ఫోన్, టాబ్లెట్ అలాగా చాలా చేసుకోవచ్చు. ఇక్కడ హెల్ప్ అండ్ సపోర్ట్ అంటే మీరు మెక్ఫిన్ కానీ మీకు క్వైరీస్ ఉంటే కానీ లేకపోతే థ్రెడ్స్ కానీ పోవట్లేకపోతే హెల్ప్ సపోర్ట్ చేసుకోవచ్చు మీరు ఇది. నెక్స్ట్ వచ్చేసి అబౌట్ మీద క్లిక్ చేసి మీకు మెక్ఫీ అసలు ఎందుకు ఉందని మొత్తం తెలుస్తుంది. సో చూసినట్లయితే 4 ఆప్షన్స్ అయితే మనకి అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి జనరల్ సెట్టింగ్స్ అండ్ అలర్ట్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేసినట్టే మనకైతే ఒక 5 సబ్ టాపిక్స్ ఉన్నాయి ఇందులో. ఫస్ట్ జనరల్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే మనకైతే వెయిట్ అంటిల్ మై పీసీ ఇస్ ఐడిల్ టు రన్ షెడ్యూల్ టాస్క్స్ లైక్ స్కాన్స్, ఆటోమేటిక్ అప్డేట్స్ అండ్ క్విక్ క్లీన్ మీద క్లిక్ చేస్తే అప్లై మీద క్లిక్ చేయవచ్చు. కానీ నాకు ఇప్పుడు బ్యాన్ సింబల్ వస్తుంది ఎందుకంటే నాకు ఆల్రెడీ స్కాన్ అయిపోయింది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ అలర్ట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అయితే షో ఇన్ఫర్మేషన్ అలర్ట్స్ వెన్ ఏ స్కాన్ ఫర్ మాల్వేర్ స్పైవేర్ ఇస్ కంప్లీట్ అండ్ నో ఇష్యూస్ ఆర్ డిటెక్టెడ్ అంటే మనకైతే ఇన్ఫర్మేషన్ ఎప్పుడు చూపిస్తుంది అంటే పూర్తిగా స్కాన్ అయిపోయింది, ఇంకే వైరస్ కూడా దొరకలేనప్పుడే మనకైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే నోటిఫికేషన్ అయితే మనకు వస్తుంది, లేకపోతే అప్పుడు వరకు మనకి ఏం రాదు. నెక్స్ట్ వచ్చేసి ప్రొటెక్షన్ అలర్ట్స్ లోకి వెళ్తే నేనైతే ఇక్కడ ఏం టిక్ చేయలేదు, ఎందుకంటే ప్రొటెక్షన్ అలర్ట్స్ అయితే మనకి అక్కర్లేదు, ఎందుకంటే మన అలర్ట్ గా మళ్ళీ ఫీల్ అయితే ఎందుకు వేస్ట్ కదా, అందుకే నేనైతే అలర్ట్ ఏం చేయలేదు, దానికి అదే స్కాన్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యాక్సెస్ ప్రొటెక్షన్ లోకి వెళ్తే మనకి
ఇది ఎలా చెప్పాలంటే మనకు ఇప్పుడు ప్రతి ప్రొటెక్షన్ ఫైల్ కూడా ఇది యాక్సెస్ చేసుకొని దానికైతే ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్టార్టప్ సెట్టింగ్స్‌లోకి వెళ్తే మనం ఫస్ట్ నుంచి ఏటి వాడుతున్నామో ఆ సెట్టింగ్స్ అయితే మీకు ఇందులో కనిపిస్తాయి. ఐ వాంట్ ద ఫాస్టెస్ట్ స్టార్టప్ టైమ్ అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెక్‌ఫీ గాని లేకపోతే ఏవన్నా కూడా అప్లికేషన్స్ ఆన్ చేస్తే వాటిని వెంటనే ఎలాగా అంటే హ్యాంగ్ అవ్వకుండా, లేట్ చేయకుండా ప్రతి అప్లికేషన్ ఎలాగో ఆన్ అయిపోతుంది. ఇక్కడ మీరు టిక్ చేసి చాలు అన్‌టిక్ చేసినా, టిక్ చేసినా ఒకటే. సో, ఈ టిక్ చేస్తే మీకు కొంచెం ఫాస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి. మీరు అప్లై మీద క్లిక్ చేయండి. అంతే అప్లై అయిపోయినట్టే. ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ సెక్యూరిటీ హిస్టరీ మీద క్లిక్ చేయండి. ఇది కాసేపు లోడింగ్ అవుతుంది. సెక్యూరిటీ హిస్టరీ అంటే ఏం లేదు గైస్ ఇగోండి. ఏటేటి ఇది సెక్యూర్ చేసిందో, ఏ ఫైల్స్‌ని ఇది అడ్డుకుందో ఇవన్నీ హిస్టరీ గైస్ ఇది. ఇక్కడ చూస్తే బ్లాక్డ్ అయితే ఉంటాయి. బ్లాక్ చేసి ఉంటుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇలా చాలా అయితే ఉంటాయి. చాలా బ్లాక్ చేసింది కాబట్టి సో, ఇలా ఇవన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ ఎవ్రీథింగ్ మీద క్లిక్ చేయొచ్చు. స్కాన్ రన్స్ మీద క్లిక్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ అంటే మొత్తం అన్ని చూపిస్తుంది. స్కాన్ రన్ చేసినప్పుడు ఏది బ్లాక్ చేసిందో అవే చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆల్ డేస్ మీద అంటే మీకు ఏ డేస్‌లో ఎప్పుడెప్పుడు క్విక్ స్కాన్ చేసిన తర్వాత ఏడేటి బ్లాక్ చేసింది చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ రిపోర్ట్ మీద క్లిక్ చేయండి. సో, ఇక్కడ వచ్చేసి సెక్యూరిటీ రిపోర్ట్‌లో మీరేమైనా రిపోర్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకేమైనా అవ్వకపోతే అందువల్ల ఇది ఈ టేబుల్ అయితే ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి మనకి రియల్ టైమ్ స్కానింగ్ అయితే ఎప్పుడూ ఆన్‌లోనే ఉండాలి. ఎందుకంటే అది బ్యాక్‌గ్రౌండ్ స్కాన్ అయితే అవుతూ ఉంటది. ఎప్పుడూ టర్న్ ఆఫ్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి క్వారంటైన్ ఐటెమ్స్ అంటే ఏం లేదు గైస్. క్వారంటైన్ ఐటెమ్స్ అంటే ఇప్పుడు మీరేమన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరేమన్నా గేమ్ ఎక్కించుకున్నారనుకోండి. అందులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీటీఏ 5 ఉంటే అందులో స్టీమ్ అనే ఒక ఫైల్ అనేది చాలా వైరస్‌తో ఉంటుంది. సో, అందువల్ల అది డైరెక్ట్‌గా రియల్ టైమ్ స్కానింగ్ ఆన్ అయ్యి ఉంటే డిలీట్ చేస్తుంది. ఒకవేళ మీరు అది డిలీట్ చేసుంటే మీ గేమ్ అయితే రన్ అవ్వదు. అప్పుడు మీరు ఈ క్వారంటైన్ ఐటెమ్స్‌లోకి వెళ్లి ఇక్కడైతే ఆ ఫైల్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి రీస్టోర్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ అది వెళ్ళిపోతుంది అందులోకి. సో, గైస్ మీరేమన్నా ఒకవేళ ఏ గేమ్ అన్నా ఆడదాం అనుకుంటే గనక ఈ రియల్ టైమ్ స్కానింగ్ అయితే ఆఫ్ చేసేయాలి. అప్పుడే డిలీట్ చేయకుండా ఉంటది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఫైర్ వాల్ అయితే నాకు ఆన్ అయ్యి ఉంది. ఫైర్ వాల్ నేను మీకు ముందే చెప్పాను. ఫైర్ వాల్ అంటే ఒక హ్యాకర్స్ నుంచి గాని ఒక వాల్ కింద అడ్డుకుంటుంది. హ్యాకర్స్ మనవేమి హైజాక్ చేయకుండా. సో, ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఆహ్, యాప్ బూస్ట్ గైస్. యాప్ బూస్ట్ అంటే నేను మీకు చెప్పాను ఫస్ట్‌లోనే. యాప్ బూస్ట్ అంటే ప్రతి యాప్‌ని బూస్ట్ చేస్తుంది. సిస్కో వెబెక్స్ అవ్వచ్చు. అలా ప్రతిదానికి ఇదైతే బార్ గ్రాఫ్ గైస్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి అప్డేట్ దిస్ యాప్ అయితే మనకైతే అప్డేట్స్ అయితే వస్తాయి. చెక్ నౌ కొడితే అప్డేట్స్ అయితే వస్తాయి. చెక్ నౌ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకైతే కంప్లీట్ అవుతుంది. చెకింగ్ ఫర్ అప్డేట్స్ అని. సో, ఇదైతే కొంచెం లేట్ పట్టొచ్చు. అందువల్ల హైడ్ మీద క్లిక్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకైతే నెక్స్ట్ వచ్చేసి రన్ ఏ స్కాన్ మీద క్లిక్ చేస్తే మీరు క్విక్ స్కాన్ రన్ చేయొచ్చు. లేకపోతే ఫుల్ స్కాన్ రన్ చేయొచ్చు. నేను ముందే చెప్పాను నేను మీకది. రిపీటెడ్ అవుతూ ఉన్నాయి ఆప్షన్స్ అంతే. ఇంతకు మించి ఏం లేదు. సో, షెడ్యూల్ స్కాన్ అంటే ఏముందంటే షెడ్యూల్ స్కాన్ అంటే గైస్ మీరు నైట్ పెట్టేసుకోండి స్కాన్ ల్యాప్‌టాప్ ఆఫ్‌లో ఉన్నా కూడా మీకిది ఇంటర్నల్‌గా స్కాన్ అయిపోతుంది. ఇందులో ఎలాంటి సమస్య కూడా ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఆటోమేటిక్ అప్డేట్స్ మీకు తెలిసింది. రన్ ఏ స్కాన్, షెడ్యూల్, నెక్స్ట్ సెక్యూర్ యాప్స్ అంటే యాప్స్ సెక్యూర్‌గా ఉంచడంలో ఇది ఏం చేస్తుందని మీకు ఫుల్ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ అయితే ఇందులో ఇస్తుంది. కస్టమ్ స్కాన్ సెట్టింగ్స్ ఇవైతే కస్టమ్ స్కాన్ అంటే మీరు ఒక ఫైల్ చూస్ చేసుకొని దాన్ని స్కాన్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకైతే వెబ్ సెట్టింగ్స్‌లోకి వెళ్తే బ్రౌజర్ సెక్యూరిటీ అయితే ఉంటుంది. బ్రౌజర్ సెక్యూరిటీని ఇంకా సెటప్ చేసుకోలేదు కాబట్టి నాకైతే ఈ ఆప్షన్ వర్క్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి వెబ్ బూస్ట్ గైస్. నెక్స్ట్ వచ్చేసి ట్రాకర్ రిమూవర్. ట్రాకర్ రిమూవర్ అంటే ఏం లేదు గైస్. ట్రాకర్ రిమూవర్ అంటే ఆహ్, ఇప్పుడు మీకు ప్రతి ఫైల్ కూడా ఇది ట్రాక్ చేస్తుంది. మీరు ఎక్కడి నుంచి ఎక్కిస్తున్నారు, లేకపోతే ఏ బ్రౌజర్ నుంచి ఎక్కిస్తున్నారని. సో, దాన్ని మీరు రిమూవ్ చేస్తే మీకు అలాగా ఇంకా కనబడదు. ఇంక మీరు ట్రాక్ చేయదు. సో, అలా ట్రాక్ చేయకుండా ఉండడం కోసం ట్రాకర్ రిమూవర్ వాడతారు. నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ మేనేజర్ అయితే ఐడెంటిటీ సెట్టింగ్స్ కోసం పాస్వర్డ్ మేనేజర్ అయితే వాడతారు. ఎందుకంటే హ్యాకర్స్ గాని మీ యొక్క ఇన్ఫర్మేషన్ గాని స్టీల్ చేస్తున్నట్లయితే పాస్వర్డ్ మేనేజర్ అంటే వాళ్ళకైతే ఒక అటెన్షన్ అయితే వస్తుంది పాస్వర్డ్ మేనేజర్ గురించి. సో, ఇదైతే మీరు కంగారు పడక్కర్లేదు. నెక్స్ట్ ఫైల్ షెడ్డర్ గురించి నేను మీకు చెప్పాను. ఫైల్ షెడ్డర్ అంటే ప్రతి ఫైల్‌ని కూడా ఇది అడ్డుకుంటుంది. అంటే వైరస్ నుంచి రాకుండా ఫైల్ షెడ్డర్ అంటే అంతే. చూసినట్లయితే ఫైల్ షెడ్డర్ కూడా చాలా కొంచెం ఈజీగానే ఉంటుంది. మీరు స్కాన్ చేసుకోవచ్చు ఫైల్ షెడ్డర్‌లో కూడా గైస్. ఇక్కడ చూడండి ఫైల్ షెడ్డర్ రీసైకిల్ బిన్‌లో నుంచి అయితే మనం ఎప్పుడైతే ఫైల్స్‌ని డిలీట్ చేస్తామో రీసైకిల్ బిన్‌లో యాడ్ అవుతాయి. సో, అవి యాడ్ అయిన తర్వాత మళ్ళీ మనం రీస్టోర్ కొట్టుకుంటాం. లేకపోతే అవి పోవాలంటుంటే మాత్రం జస్ట్ రెడ్ అని క్లిక్ చేస్తే మొత్తం అన్ని ఒకేసారి డిలీట్ అయిపోతాయి. వైరస్ ఉన్న ప్రతి ఫైల్ కూడా అది ఫిల్టర్ చేసి డిలీట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చి ఫైల్ లాక్ గైస్. ఫైల్ లాక్ అంటే మీకు తెలిసే ఉంటుంది మీనింగ్. అంటే ప్రతి ఫైల్‌ని కూడా లాక్ చేస్తుంది. బయట వాళ్ళెవరు కూడా చూడకుండా. అంటే మన ఐడెంటిటీ, మన పాస్వర్డ్ క్లిక్ చేస్తేనే గాని సో, చూసినట్లయితే ఇందాక ఫస్ట్ నేను చూపించాను ఫైల్ లాక్ అంటే ఇదే. సో, నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ రిపీటెడ్ ఆప్షన్స్ గైస్ అంతే. అంతకు మించి మనమేం ఎక్స్‌ప్లెయిన్ చేయక్కర్లేదు. సో, గైస్ ఇక్కడొచ్చేసి మనకైతే ఓకే. మనైతే మళ్ళీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో. ఇంకా లాస్ట్ 3 ఆప్షన్స్ ఉండొచ్చు. సో, క్లిక్ చేస్తున్నానైతే. సో, ఇక్కడొచ్చేసి సెట్టింగ్స్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడైతే మనకైతే పీసీ వెబ్ ఐడెంటిటీ గురించి ఫుల్ డీటెయిల్ డిస్క్రిప్షన్ ఇంకా ఎక్స్‌ప్లనేషన్ అయితే నేను మీకిచ్చాను.
సో ఇక్కడ చూసినట్లయితే మనకి మెక్సీ సేఫ్ ఫ్యామిలీ అయితే ఇక్కడ ఉంది. నేను ఇక్కడ సెటప్ చేయలేదు. యాంటీ స్పామ్ అంటే నేను మీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రొటెక్ట్ హోమ్ నెట్వర్క్ అంటే మీరు రిజిస్టర్ చేసుకునే బట్టి మీకు ఏ డివైసెస్ ఉంటుందో మీకు అందులో అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా ప్రైవసీ అండ్ లీగల్ టర్మ్స్ అయితే ఇవ్వండి. ఇది మీరు మెక్ఫీ అంటే ప్రైవసీ ఇంకా లీగల్ టర్మ్స్ మీకు ఒప్పుకొని మీకు ట్రయల్ వర్షన్ అయితే మీకు కంటిన్యూ చేస్తారు అక్కడ మీరు ల్యాప్టాప్ బై చేసినప్పుడు. సో ఈ వీడియో అయితే ఇంతే guys. మీకు మెక్ఫీ గురించి ఫుల్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ మీరు మెక్ఫీ ఎవరైతే ఇప్పుడు రిజిస్టర్ చేస్తున్నారో వాళ్ళు ఎలా ఉందో పర్ఫార్మెన్స్ అనేది నాకు అసలు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో guys, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కింద బెల్ బటన్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి, కింద బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో గైస్, బై బై, సీ యూ లేటర్. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మీకు మళ్ళీ ముందుకు వస్తాను. బై, సీ యూ లేటర్.